ఒక యూనివర్సిటీ స్టూడెంట్ జర్మనీ దేశంలో డసెల్డ్రఫ్ అనే పట్టణంలో ఉన్న ఒక మ్యూజియంని చూడ్డానికి వెళ్ళాడు. ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన పెయింటింగ్స్ అన్నీ ఆ యొక్క మ్యూజియంలో ఉన్నాయి. ఒక్కొక్క చిత్రపటాన్ని చూస్తున్నాడు. హి వాజ్ సో హ్యాపీ, చాలా ఆనందిస్తున్నాడు. చాలా అద్భుతమైన పెయింటింగ్స్ ఆ యొక్క గోడలకి తగిలించి ఉన్నాయి. అలాగే వెళ్తూ వెళ్తూ ఒక పెయింటింగ్ దగ్గర ఆగిపోయాడు. ఆ యొక్క పెయింటింగ్, ఆ చిత్రపటం ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క ముఖ చిత్రం. యేసుక్రీస్తు వారి యొక్క ముఖం, ఆ ముఖం మీద ముళ్ళ కిరీటం, ఆ ముళ్ళ కిరీటం యొక్క ముళ్ళుల్లో నుంచి ముఖం మీదకి రక్తం కారుతూ ఉంది. ఆ చిత్రాన్ని అలా చూస్తూ ఉంటే ఆ చిత్రం కిందన 2 మాటలు వ్రాయబడి ఉన్నాయి. ఐ హ్యావ్ డన్ దిస్ ఫర్ యూ, వాట్ యు హ్యావ్ డన్ ఫర్ మీ. నీ కోసం నేను ఇది చేశాను, నువ్వు నా కోసం ఏం చేశావు? ఆ స్టూడెంట్ మనసులో అనుకున్నాడు, దేవా నిన్ను నేను ప్రేమిస్తున్నాను, కానీ నీ కోసం నేనేం చేయలేదు. నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ నీ కోసం నేనేం చేయలేదు. ఇదిగో నేను సిద్ధంగా ఉన్నాను, నువ్వు ఏం చెబితే అది చేస్తాను. నువ్వేం చెబితే అది చేస్తాను నీ కోసం. మనందరం ఆ సిలువ వైపు చూద్దాం. ఈ భూలోకంలో తన కొరడా దెబ్బలు తింటాడని తెలుసు, సిలువలో తన ప్రాణాన్ని త్యాగం చెయ్యాలని తెలిసి, అన్నీ తెలిసి నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని అర్పించాడు. సమాధి చేయబడ్డాడు, తిరిగి పునరుద్ధానుడైనాడు. ఈరోజు ఆయన అడుగుతున్నాడు, నా కోసం ఏం చేస్తున్నావు? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, తన ప్రాణాన్ని ఇచ్చాడు. మనం ఆయన కోసం ఏం చేయగలుగుతున్నాం? ఈ భూలోకంలో ఉన్న నీవు నేను ఆ సిలువను మోస్తూ ఆయన కోసం ఏదో ఒక చిన్నదైనా చెయ్యడానికి, ఆయన కోసం బ్రతకాలని ఆయన ఇష్టపడుతున్నాడు.